అసమానతలను తొలగించి కుల నిర్మూలన ద్వారా ఒక సమాజాన్ని స్థాపించడమే మన బాధ్యత అని స్వతంత్ర హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు జి చిన్నారావు అన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధ్యక్షులు జి చిన్నారావు మాట్లాడారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను, బాధ్యతలను గుర్తు చేశారు. కులరహిత, ఆకలి లేని మరియు ఆరోగ్యవంతమైన భారతాన్ని నిర్మించే క్రమంలో స్వతంత్ర హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన ఆయుధాలతో సామాజిక న్యాయం కోసం పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గున్నం చిన్నారావు, జాతీయ కార్మిక విభాగ అధ్యక్షులు రావాడ నాగరాజు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఇసుకపల్లి వెంకటేశ్వరరావు, రాష్ట్ర మహిళా అధ్యక్షులు రెడ్డి రమణమ్మ, సెక్రటరీ భాను, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త గాలి చైతన్య కుమార్, తూర్పుగోదావరి జిల్లా మహిళా అధ్యక్షులు అల్లం లావణ్య, సెక్రటరీ చక్ర కుమారి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు, బెలమల గంగాశ్రీ, బి శ్రీను, ఎన్ శంకర్రావు, చిరుతరాజు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ముఖ్యంగా మా ఆర్గనైజేషన్ అజెండా కులరహిత భారతం, అలాగే రిజర్వేషన్లు నిజమైన అర్హులకు మాత్రమే చెందాలి, విద్యా వైద్యం అనేది కార్పొరేట్ స్థాయికి పోటీపడి ప్రభుత్వం అందించాలి, ముఖ్యంగా మహిళలకు అభివృద్ధి పదంలో నడవాలని మేము ఒక కాన్సెప్ట్తో ఈ ఆర్గనైజేషన్ని స్థాపించాము. దాంట్లో నెల్లూరు నుంచి ఇటు ఉత్తరాంధ్ర నాయకుల ద్వారా ఆర్గనైజింగ్ చేసి స్థాపించబడ్డాము. ఈ యొక్క సంఘానికి అన్ని రకాల హక్కులు కూడా కల్పించడం జరిగింది. దీని ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క రాష్ట్రంలో మానవ హక్కులు ఉల్లంఘిస్తూ చాలా రంగాల్లో మరి ఇబ్బందులు జరుగుతుంది. దీని మీద సరైన అవగాహన లేక మానవులు ప్రతి దగ్గర వెనకబడిపోతూ ఉన్నారు. దీని మీద బాగా రీసెర్చ్ చేసి అవగాహన ఉన్నవారు ఒక నాయకులుగా ఉండి అవగాహన లేని మనుషులకు వాళ్ళ తాలూకు సమస్యలకు ఎడ్యుకేట్ చేస్తూ మోటివేషన్ చేస్తూ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన చోట జిల్లా వైజు రాష్ట్ర వైజు వాళ్ళ మీద మేము సరైన చర్యలు తీసుకునే విధంగా అధికారులతో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం చేసే దిశగా మేము ముందుకు సాగడానికి ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేస్తూ హ్యూమన్ రైట్స్ పెట్టి మా మహిళలకి ఎంతో ఉల్లాసం పరిచిన మా చైర్మన్ గారికి, అలాగే ప్రజల ముందుకు మేము ముందుకు వెళ్ళాలని చెప్పి మా మహిళల ద్వారాగా 26 జిల్లాలు కమిటీలు వేసుకుంటూ ముందుకు నడవాలని మా ఆకాంక్ష. అందరూ కూడా మాకు అండదండగా ఉండి ఈ కార్యక్రమాల్లో మంచి జరగాలని చెప్పి మొట్టమొదటిగా ఈ రాజమండ్రి గడ్డ మీద మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది మహిళలు వచ్చినందుకు.